హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి మొన్న సాటర్డే వ్లాగ్ అనమాట. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో సాటర్డే కదా, నేనైతే ఫస్ట్ అయితే బయట ఊడ్చేస్తున్నానండి. ఇంకా సాటర్డే కాబట్టి బయట వాటర్ కూడా చల్లేసి ఇంకా నేనైతే ముగ్గులు వేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఇంకా లోపల నుంచి అయితే ఫస్ట్ మంచిగా ఊడ్చేసి తీసుకొచ్చేసానండి. సో ఇంకా బయట అయితే అలా ఇంకా ఊడ్చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నా డే అనేది చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే బయట నేనైతే ఊడ్చేసాను, ఇంకా వాటర్ జల్లేసి అయితే వచ్చేసానమాట. సో కొంచెం అది తడి ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుంటానని చెప్పేసి లోపలైతే అంతలోపు వచ్చి నేనైతే ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తున్నానండి. సో ఇల్లైతే ఊడవడం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి నేనైతే ముగ్గులైతే వేసేసుకున్నానండి. సో ఇంకా నేను ఇక్కడ ముగ్గు వేసేసాను. ఆ తర్వాత ఇంకా మా రీతు వచ్చేసి అక్కడ చిన్న వినాయకుడు అయితే ఉంటుంది కదండి. సో అక్కడైతే నేను వేస్తా మమ్మీ ముగ్గు అని చెప్పేసి మా రీతు అయితే తీసుకుందండి. ఇంకా మా వారైతే పేపర్ చదువుతూ బయట నిలబడ్డాడనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ఫ్రెష్ అప్ అవుతుందండి. సో బ్రష్ వేసుకుంది కాబట్టి ఇంకా నేనైతే లోపలికి వచ్చి టీ అయితే పెట్టేద్దాము ఆ లోపు అని చెప్పేసి నైట్ అయితే పాలైతే వేడి చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా పొద్దున్న లేచేసరికి మీగడైతే మంచిగా అయిపోతుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు లీటర్ పాలైతే తీసుకొస్తూ ఉంటానండి. సో 2 డేస్కి ఒకసారి తీసుకొస్తూ ఉంటానన్నమాట. లీటర్ పాలు మాకు 2 డేస్ ఎందుకు సరిపోతుంది అని చెప్తే మేమైతే ఎక్కువ పిల్లలైతే పాలైతే తాగరండి. ఇంకా మాకు ఓన్లీ టీ కోసం కాఫీ కోసమే కలుపుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా 2 డేస్కి ఒకసారి అలా లీటర్ పాలు అయితే తీసుకొస్తూ ఉంటానన్నమాట. సో 2 డేస్కి ఒకసారి అలా మీగడైతే తీసి పక్కన పెడుతూ ఉంటానండి. సో 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి నేనైతే నెయ్యి చేసేస్తూ ఉంటానండి. ఇంకా దాన్నైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. తర్వాత ఇక్కడ గిన్నెలు అనేది తీస్తున్నానండి. సో నైట్ అయితే కడగలేదనమాట, ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు హడావిడిగా ఉంటుందండి. నైటే కడిగి పెట్టేసుకుందాం, మార్నింగ్ ఇదంతా ఉండదు కదా, ఇంకా తొందరగా వంట కావాలని చెప్పేసి నేనైతే నైట్ కడుగుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదు కదండి, ఇంకా లేట్ ఉన్నా ఏం కాదులే, ఎందుకంటే నేను షాప్కి వెళ్తాను కానీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదండి. ఇంకా నైట్ అంతా ఏం పెట్టుకుంటలేదన్నమాట. నేనైతే మార్నింగే కడిగేసుకుందామని చెప్పేసి గిన్నెలు అయితే పొద్దున్నే కడిగేస్తూ ఉన్నానండి. ఇంకా నైట్ చేసిన డిన్నర్ గిన్నెలు కానీ అలానే ఇంకా కర్రీసు అన్నము అవన్నీ తీసైతే పెట్టేశానండి. ఆ తర్వాత ఇలా గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఒక సైడ్ అయితే టీ అయితే మరుగుతుందండి. సో మా వారు కానీ మా అత్తమ్మ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వాళ్ళు తాగేస్తారు. ఇంకా నేను కూడా తర్వాత ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత వచ్చి నేను కూడా టీ తాగుదామని చెప్పేసి అందరి కోసం అయితే పెట్టేశానండి. సో అటు టీ అవుతూ ఉంది, ఇంకా నేను గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం టీ తాగేసి అలా ఇంకా సాటర్డే కదండి, సో మంచిగా స్నానం చేసేసుకొని దేవుడు పూజ చేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం ఫస్ట్ వంట చేసేసిన తర్వాతనే ఇంకా పూజ చేసుకునేదాన్నండి. ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి మంచిగా పొద్దున్న దీపారాధన చేసుకున్న తర్వాతనే వంట అనేది చేసుకుంటా అనమాట. ఇంకా నేనైతే టీ కోసం మంచి పాలైతే వేడి చేసేసానండి. ఇంకా చూస్తే టీ పొడి అయితే అయిపోయిందనమాట. ఇంకా టీ పొడి అయిపోయింది కదా అని చెప్పేసి మా వారికి చెప్తే తీసుకొచ్చారండి. సో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా దాంట్లో అయితే టీ పొడి అనేది వేసేస్తున్నానండి. సో రెడ్ లేబుల్ తీసుకొచ్చాడనమాట. ఇంకా కాఫీ అయితే ఎప్పుడు నేను కాఫీ తాగేదాన్నండి, కాఫీ పొడి అయితే అయిపోయింది. ఇంకా తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఈసారికి అయితే టీ అయితే అందరి కోసం పెట్టేస్తున్నానండి. ఇంకా ఆలోపు నేనైతే ముందే స్నానం చేసుకుని వచ్చేసానండి. ఇంకా దీపం అయితే పెట్టేస్తానమాట దేవుడికైతే. ఆ తర్వాత ఇప్పుడు మంచిగా టీ తాగేసి కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి ఇంకా టీ అయితే పెడుతున్నానమాట. సో వెజిటేబుల్ అయితే ఈరోజు కొన్ని వంకాయలు, ఆలుగడ్డ, కొంచెం సొరకాయ ఇవన్నీ కొన్ని మిగిలి ఉన్నాయండి. ఎందుకంటే మొన్న పెత్తరామాస నాడు చేశాను కదా, సో అన్ని వెజిటేబుల్స్ సగం తీసి వండానమాట. ఇంకా ఇలా కొన్ని మిగిలిపోతే
ఈ మూడిటిని కలిపి ఒక కర్రీ అయితే చేసేస్తున్నానండి. సో ఆలుగడ్డ వంకాయ సొరకాయ అనమాట. సో టీ అయితే మరుగుతుంది కదా, ఆ లోపు నేను కూరగాయలు కట్టింగ్ చేసుకుందామని చెప్పేసి ఈ సొరకాయ పొట్టు తీసేసి ఇంకా ఆలు పొట్టు తీసేసి అంతా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. సో దీన్ని కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత టీ తాగిన తర్వాత మంచిగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ లోపు ఖాళీగా ఉండడం ఎందుకా అని చెప్పేసి ఇలా కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. సో పిల్లలకి స్కూల్ లేకపోయినా షాప్కి అయితే వెళ్ళాలి కాబట్టి అంత హడావిడి లేకపోయినా కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఎటు అయినా 10-10:30 వరకు అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోవాలండి. సో అలా కొంచెం లేటుగానే లేచి ఈ పనులు అయితే చేసేసుకుంటున్నానమాట. ఇంకా పిల్లలకు స్కూల్ ఉంటే మాత్రం అసలు ఎంత హడావిడి ఉంటుంది, ఇంకా అస్సలు టైం సరిపోదు. పొద్దున్న తొందరగా లేవ్వాలి, నైట్ ఏమో ఈ వీడియోస్ పెడుతూ చేస్తూ నైట్ ఎక్కువసేపు నిద్రపోకుండా 12 ఒక్కొక్కసారి 1 అవుతుందండి. సో అలా ఇంకా అదంతా హడావిడి ఏం లేదనమాట. ఈ కొన్ని రోజులైతే నైట్ మంచిగా వీడియోస్ పెట్టేసుకొని ఏ టైంకి పడుకున్నా కూడా పొద్దునైతే 6-6:30కి అలా నెమ్మదిగా లేచి ఇంకా ఏ పనులున్నా మార్నింగే చేసుకుంటున్నానండి. సో కొంచెం హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా ఫ్రీగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేనైతే టీ అయితే మా వారికి మా అత్తమ్మకి వేసి అయితే ఇచ్చేసానండి. ఇంకా నేను కూడా తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే పిల్లలైతే మ్యాగీ కావాలని చెప్పేసి అడిగారండి. సో ఇంకా పిల్లల కోసం అయితే పక్కనైతే ఇప్పి నూడిల్స్ అయితే పెట్టేశానండి చేస్తా అని చెప్పేసి. ఇంకా ఇంకో సైడ్ అయితే అన్నం పెట్టేశానమాట. ఇవైతే మా రీతు అయితే ఫోన్ చేసి మరీ నేను షాప్లో ఉన్నప్పుడు చెప్తే ఇంకా తీసుకొచ్చామండి. సో ఒకటేసారి ఒక 12 ఏమో తీసుకొచ్చామండి. సో 5 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. ఇంకా డైలీ కాకపోయినా ఒకరోజు తప్పించి ఒకరోజు ఇవ్వచ్చులే పిల్లలకి అని చెప్పేసి తీసుకొచ్చామండి. ఇంకా 3 ప్యాకెట్స్ వేసి అయితే చేస్తున్నానండి. ఇదైతే 5 రూపాయలు కదా. సో ఎంత చిన్నగా ఉన్నాయంటే లోపల అయితే అసలు 3 ప్యాకెట్స్ వేసి చేసినా కూడా 2 పిల్లలకైతే అస్సలు సరిపోలేదండి. ఇంకా సరిపోకపోయినా సరే ఇంకా 3 ప్యాకెట్లు వేసి 2 పిల్లలకైతే టిఫిన్ లాగా ఇచ్చేస్తానమాట. ఇంకా నేను వంట చేస్తూ ఉంటే మా వాళ్ళు అంటే మా నాన్న, మా అక్క వాళ్ళు, చెల్లెలు వాళ్ళు అందరైతే వీడియో కాల్ ఆన్ చేశారండి. ఇంకా నేను వంట చేస్తూ ఉంటే డైలీ వాళ్ళ ఫోన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాగే నేనైతే కిచెన్ రూమ్లో నా పని చేసుకుంటూ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ అలా వంట అయితే కంప్లీట్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా వీళ్ళైతే మాట్లాడుతున్నారు కదా, ఇంకా వాళ్ళని ఇంకా ఫోన్ కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు అనేసి ఇంకా ఫోన్ అయితే అక్కడే పెట్టేసి నా ఫోన్లో అయితే వీడియో రికార్డ్ అవుతుందండి. సో మా వారి ఫోన్లో అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా పొద్దున్న లేస్తే వాళ్ళైతే ఇట్లా వీడియో కాల్ ఆన్ చేసేసి అందరు గ్రూప్ కాల్ చేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారండి. సో మార్నింగే డైలీ మార్నింగ్ నేనైతే కరెక్ట్ వంట చేసే టైంకే వాళ్ళ ఫోన్ అయితే వస్తుందండి. ఇంకా గ్రూప్ కాలే చేస్తూ ఉంటారనమాట. అందరు కలిసి మాట్లాడుతూ ఉంటారండి. ఇంకా అలా మాట్లాడుతూ నా వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఆలుగడ్డ వంకాయ సొరకాయ ఈ మూడుటిని కలిపి ఇంకా కర్రీ అయితే చేసేసానండి. సో పిల్లలకైతే వేసిస్తున్నాను అనమాట. ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.